వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం టీడీపీ జెండాను ఎగరవేసి టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసే మహానాయకుడు ఎన్టీఆర్ గొప్ప సంకల్పంతో ఊపిరి పోసుకుని తెలుగు ప్రజల నాడిగా మారిన తెలుగుదేశం పార్టీలో 1 కోటి మంది పైగా టీడీపీ కుటుంబ సభ్యులుగా చంద్రబాబు, లోకేష్ సారథ్యంలో దేశంలో ఏ పార్టీకి లేనంత సభ్యత్వాలు ఉన్నాయన్నారు. ఎప్పుడు రాష్ట్రం ముందుకెళ్ళిందన్నా, ఎప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు నడిచిందన్నా, ఎప్పుడు కొత్త పథకాలు బయటకు వచ్చినాయన్నా, లేకుంటే ఎప్పుడు కొత్త ప్రాజెక్టు ముందుకు వచ్చినాయంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే అనే విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అంద్రినీవా, ఈరోజు ఏదో రకం కియా ఫ్యాక్టరీ, ముఖ్యంగా మన జిల్లా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన జీవనాడులు ఈ పార్టీ, మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం సాధించుకోగలిగామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే ఏదైనా మార్పు రావాలంటే, ప్రజల్ని పైకి తీసుకురావాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే జరిగిందనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈరోజు మన పార్టీకి పునాది వేశారో తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఈరోజు 44 ఏళ్ళు, ఇంకో 100-200 ఏళ్ళు కూడా ఈ పార్టీ నిలబడుతుంది, ఈ రాష్ట్రం కోసమే నిలబడుతుంది, ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడుతుంది అని చెప్పి నేను ప్రగాఢంగా ఈరోజు చాలా గర్వంగా నేను ఈరోజు మీ అందరి ముందు నేను చెప్పుకోగలుగుతున్నాను. కాబట్టి అంతటి చరిత్ర కలిగిన పార్టీ, ఒక విలువలు కలిగిన పార్టీ ఈరోజు ఒక అవసరం కోసం, రాష్ట్ర అవసరం కోసం ఆవిర్భవించిన పార్టీ.